హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఫుల్ సర్వీస్ ఇదైతే థర్డ్ ఎపిసోడ్ అనమాట. ఇందులో మనం ఆయిల్ ఫిల్టర్ ఉంది కదా, సో ఆయిల్ ఫిల్టర్ రిమూవ్ చేసి కొత్త ఆయిల్ అండ్ ప్లగ్, సో ప్లగ్ ఇన్స్టాలేషన్ మొత్తం చేద్దాం. అండ్ లాస్ట్ అయితే ప్లగ్ ఒకటి ఓపెన్ చేయడానికి ఒక బిట్ తీసుకొచ్చా కదా, సో ఆ బిట్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి దానివల్ల లేట్ అయిందనమాట, అయిపోయింది ఆ ఎపిసోడ్. సో దానికోసం ఇంకో బిట్ అయితే తీసుకొచ్చా. నేను కూడా చెక్ చేయాలి పనిచేస్తాను లేదో, ఇప్పుడైతే చెక్ చేయాలా. ఇది కాకుండా నా దగ్గర కొన్ని బిట్స్ అయితే లేవన్నా కదా, ఇవైతే నేను కొత్తవి తీసుకున్నాను. సో ఇది 14 ఒకటి, అండ్ దెన్ 13 ఒకటి, 8mm ఒకటి, 10mm ఒకటి, ఇవైతే తీసుకున్నాను. ఎప్పటికైనా నీడే కదా అని చెప్పేసి తీసుకున్నా, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఇవి టీ బిట్స్ అనమాట. నార్మల్ బిట్స్ వేరు, టీ బిట్స్ వేరు. టీ బిట్స్ అంటే ఇట్లా టీ షేప్లో ఉంటుంది, మనం బౌల్ పట్టుకుని ఓపెన్ చేయడానికి కంఫర్ట్ ఉంటుంది అండ్ ఈజీగా వస్తుంది అనమాట. ప్రెజర్ తక్కువ అప్లై చేస్తే సరిపోతుంది. వేరే బిట్స్ అంటే మళ్ళీ వాటికి బిట్ రాడ్స్ ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అవన్నీ కావాలన్నమాట. సో ఇది అండ్ అంతేకాకుండా డిస్టిల్ వాటర్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది క్లీన్ చేయనీకి రిజర్వాయర్, అండ్ అంతేకాకుండా రేడియేటర్ కూడా క్లీన్ చేయాలా. సో అందుకోసం డిస్టిల్ వాటర్ తీసుకున్నా. క్లీన్ అంటే ఏం లేదు, ఇదైతే కొంచెం క్లీన్ చేయాలా గట్టిగా. ఇందులో అయితే ఏముండదు, జస్ట్ డిస్టిల్ వాటర్ పోసి మొన్న అయితే మనం డ్రైన్ చేసాం కదా కూలెంట్ వాటర్, సేమ్ అట్లనే డ్రైన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే మనం ఫిల్టర్ ఓపెన్ చేసి ఎయిర్ అంటే ఇందులో మనం ఇంజిన్ ఆయిల్ ఎట్లానో మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, డ్రై చేస్తాం కదా. సో ఇంకా బౌల్స్ ఏమి ఓపెన్ చేయవసరం లేదు ప్రజెంట్ అయితే. ఇది ఓపెన్ చేసి మనం పెట్రోల్తో ఫిల్టర్స్ అవి క్లీన్ చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేసి ప్లగ్ అయితే చేంజ్ చేద్దాం. బేసిక్గా ఏంటంటే లాంగ్ లెంత్ పెడితే చూసే మీకు చికాకు వస్తుంది అంటే కూడా అర్థం కాదు అని చెప్పేసి నేను మినిమం 25 minutes, హాఫ్ అన్ అవర్ బిలో ఉండే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా ఆపేసి వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. సో 4mm ఎల్కి బోల్ట్ ఒకటి, ఇంకోటి 8mm. బేసిక్గా ఉంటే రెండు అవే ఉంటాయి, అయితే ఇది లేకపోతే ఇది. నాకు తెలిసి ఇంతకుముందు బైక్ ఎప్పుడన్నా ఓపెన్ చేసినప్పుడు ఒకటి పోయి ఉంటుంది, సో అందుకని ఒకటైతే మార్చారు, 8mm బోల్ట్ వేసారు ఇక్కడ. ఇది 4mm ఎల్కి. సో దీంతో ఇది ఓపెన్ చేసి, అండ్ ఇదేమో 8mmది బోల్ట్ ఓపెన్ చేద్దాం. ఆయిల్ ఫిల్టర్ ఇది. లూజ్ అయింది. సో బిట్ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఇది అనమాట, ఇట్లా ఫ్రీగా బయటకి తీసుకోవచ్చు మనం బోల్ట్ని రొటేట్ చేసి. అండ్ ఇది సో ఇందులో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది. తీసేటప్పుడు క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు కింద ఇట్లా ఏమన్నా పెట్టండి. ఇప్పుడు అదైతే ఓపెన్ చేసేద్దాం. కొంచెం టైట్ వస్తుంది ఎందుకంటే ఇందులో ఓరింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఈ ఓరింగ్ డ్యామేజ్ అవ్వకుండా తీయండి. సో ఇది ఓరింగ్ సౌండ్ వస్తుంది కదా, సారీ, బయట కొంచెం వర్క్ జరుగుతుంది పక్క ఇంట్లో, అందుకే సౌండ్ వస్తుంది. ఇది ఓరింగ్, ఇది డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీయండి. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. సో ఆయిల్ అయితే వస్తుంది కదా, అది కూడా తీసేయండి. ఫిల్టర్ లోపల ఉన్న ఫిల్టర్ తీసేస్తే ఇంకా కొంచెం ఆయిల్ అయితే బయటకు వస్తుంది. సో ఏం లేదు, ఇట్లా నోస్ ప్లేయర్ పట్టుకొని ఇట్లా బయటికి లాగితే సరిపోతుంది దీన్ని. ఆర్ ఒకవేళ మీకు దీంతో తీయడానికి ఇబ్బందిగా ఉంటే లైక్ స్క్రూ డ్రైవర్ లాగా ఏదన్నా పెట్టి ఇట్లా 2 sides ఇట్లా తీస్తే వస్తుంది. ఇది ఇంకో స్క్రూ డ్రైవర్ పెడదాం. డన్, వచ్చింది అది. సో ఇంకా ఆయిల్ అనేది వచ్చింది చూడండి. అసలు ఫిల్టర్ అయితే దీని షేప్ మారిపోయింది ఘోరంగా. రైట్, సో కొద్దిసేపు దాన్ని అట్లా వదిలేస్తాం, ఆయిల్ అనేది మొత్తం పోతుంది కిందకి. అండ్ మనం దాన్ని అట్లా ఉంచేసి ప్లగ్ అయితే ఓపెన్ చేద్దాం, ప్లగ్ చూద్దాం. సో అడాప్టర్ అయితే రిమూవ్ చేసేసి అడ్డు లేకుండా పక్కకు పెడదాం. అండ్ ఇప్పుడు బిట్ పనిచేస్తుందో లేదో చూడాలి. సో సైజ్ వచ్చేసి ఎస్, సేమ్ సైజ్. రైట్, సో బిట్ అయితే
ఇది ఇందులో పడుతుంది ప్లగ్కి రైట్. బట్ మనం లోపలికి వెళ్ళాం చూడండి ఇది. బట్ ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయడం కుదరదు ఎందుకంటే ఇది ఇందులో పట్టదు కాబట్టి. సో దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఎలా చేద్దాం అనేది ఇప్పుడు చూడండి. సో మన యాక్చువల్ బిట్ అనేది ఇది. సో ఈ బిట్కి మనం ఏం చేయాలంటే ఇటు ఉంది కదా, దీన్ని ఇందులో ఇట్లా ఇన్సర్ట్ చేసి దీని టాప్కి ఈ 21 సైజ్ బిట్ పెట్టాలా. ఈ 21 సైజ్ బిట్ పెట్టాక ఐ ఎక్స్టెన్షన్ అంటారు దీన్ని బిట్ రాడ్కి. సో దీన్ని పెట్టేసి అండ్ దీని ఎండ్న సో ఇది పెట్టి ఓపెన్ చేయాలా. నేను మీకు ఇందులో పెట్టాక ఓపెన్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారు కదా, ఇట్లనే టైం ల్యాబ్స్లో మీకు అర్థమవుతుందని మళ్ళీ చెప్తున్నా. సో 13 బిట్ దానికి ఎక్స్టెన్షన్, దీనికి నార్మల్ బిట్ ఇది 21. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఇది ఐ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఐ ఎక్స్టెన్షన్. సో ఐ ఎక్స్టెన్షన్ ఈ బిట్కి. సో దీని తర్వాత యాక్చువల్ రెంచ్ అండ్ దిస్. సో ఇంత పొడుగు ఎందుకంటే ఇక్కడ చాస్ ఉంది కదా బండది. సో ప్లగ్ ఇక్కడ లోపల ఉంటుంది. మనం ఈ ఎక్స్టెన్షన్ లేకపోతే రెంచ్ ఇక్కడ ఓపెన్ చేయడానికి కుదరదు. సో అందువల్ల ఇంత ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇక్కడ స్పేస్ అనేది తక్కువ ఉంది కదా, అందువల్ల మనం ఇంత చేసామన్నమాట. ఓకే ఇది. సో ఈ బిట్ రాడ్ ఇంట్లో వేసేద్దాం. అండ్ దీనికి ఇప్పుడు ఈ బిట్ 21 అండ్ దెన్ నెక్స్ట్ ఈ ఐ రాడ్. ఈ ఐ రాడ్ చెప్పాక ఎక్స్టెన్షన్, ఎందుకంటే ఈ రెంచ్ అనేది ఇక్కడ పట్టదు, ఓపెన్ చేయడం కుదరదు. సో ఈ ఐ రాడ్ ఇట్లా ఇట్లా అవుతుంది. సో ఇది ఇక్కడ అనమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇట్లా లెఫ్ట్కి అయితే రొటేట్ చేయాలి, లెఫ్ట్కి. సో ఇటు సైడు రైట్ నుంచి లెఫ్ట్కి. లూజ్ అయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లూజ్ అయింది. వన్స్ లూజ్ అయ్యాక మనం మ్యాక్సిమం చేతికి తిరుగుతుంది. తిరగకపోతే చేతికి ఇంకొకసారి లూజ్ చేయండి, తిరుగుతుంది. సో ఇట్లా. సో దీన్ని ఇట్లా మూవ్ చేసి తిప్పచ్చు. సో మీ చేతికి తెలుస్తుంది ప్రెజర్ అనేది. సో ఎంత టైట్గా అయితే ఓపెన్ చేశారో అంతే టైట్తో మీరు దీన్ని టైట్ చేయాలి. మేక్ షూర్ ప్లగ్ అయితే వెంటనే వేసేయండి, ఎందుకంటే అందులో డస్ట్ పడుకుని ఉంటుంది. సో తీసేసాం, చేతికి తిరుగుతుంది. ఇప్పుడు ఇది ప్లగ్ కూడా వచ్చేసి ఉంటుంది మనకి. ప్లగ్ మొత్తం లూజ్ అయింది, తీద్దాం బయటికి. ఓ షట్. డన్. ప్లగ్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం అంతా ఫైర్ అయ్యి ఎప్పటి ప్లగ్. సో ఇక్కడ మీరు వాషర్ చూడొచ్చు, ప్లే వాషర్. సో ఇది కొత్త దానికి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, చూసారా? 2 ప్లే వాషర్స్, 1 2. సో ఇక్కడ కూడా అంతే, 1 2. ప్లగ్ అనేది సేమ్ హైట్ ఉండాలి, మర్చిపోకుండా చూడండి. ఇక్కడ కోడ్ ఉంటుంది 957997. అంటే ఈ ఒకటే హైట్ ఉన్నది అనమాట. ఇక్కడ నెంబర్ మీకు కనిపించిందో లేదో, 957957. సో ఈ 2 సేమ్ ప్లగ్స్ అయితేనే మంచిది. ఈ కోడ్ మారిన ఏమైనా సరే హైట్ తేడా వస్తుంది. ఇది కొంచెం హైట్ ఉందన్నా లేకపోతే ఈ వాచర్ లేకపోయినా ఇంజన్ స్టార్ట్ అయిన పిస్టన్ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ తగిలి పిస్టన్ ఇంజన్ అయితే పోతుంది. మేక్ షూర్ జాగ్రత్తగా చేయండి సొంతంగా సర్వీస్ చేసేటప్పుడు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఐడియా ఉంటే పర్లేదు బయట తీసుకోవచ్చు, లేదంటే పాత ప్లగ్ తీసి పట్టుకెళ్ళి అక్కడ షాప్లో చూసుకోనండి, లేదంటే షోరూంలోనే కొనండి, వాళ్ళైతే కరెక్ట్ పీస్ ఇస్తారు. సో ఇది మాత్రం జాగ్రత్తగా చేయండి. అండ్ అంతే. ఈ లోపల హోల్ అయితే చూడడానికి కూడా కనపడదు, కెమెరాకి కూడా దొరకదు. సో కొత్తది ఇన్స్టాల్ చేసేద్దాం వెంటనే. ఇది బాగా ఫైర్ అయ్యాయి చూడండి, బ్లాక్ కలర్లో అయిపోయింది ఓవర్ హీట్కి. సో ప్లగ్ అయితే లోపలికి వెళ్ళిపోయింది, టైట్ అవ్వాలి. ఇంకా మొత్తం థ్రెడ్ దగ్గరికి వెళ్ళాక అదే టైట్ అవుతుంది. ఇప్పుడు కానీ మీరు ఓవర్ టైట్ చేశారో అయితే ప్లగ్ ఇరిగిపోయింది అనుకోండి, ఈ థ్రెడ్ ఉంటుంది, ఈ థ్రెడ్ అందులోకి ఇక్కడికి ఇరిగిపోతే బిస్కెట్ అయిపోయినట్టు. ఇంకా ఇంజిన్ మొత్తం ఓపెన్ చేయాలా, అంటే హెడ్ వరకు ఓపెన్ చేయాలి. హెడ్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్లీగా కొత్త పిస్టన్ రింగ్స్ వేయాల్సిందే. సో
సో బోర్ బాగుంటే ఇవి మనకి రేర్ బైక్స్ కాబట్టి, అంటే బైక్స్ ఉన్నా సరే బయట దొరకవు కాబట్టి స్పేర్స్ చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ టైట్ కూడా ఇప్పుడు నార్మల్ టైట్ వేయాలి. థ్రెడ్స్ పోయినా హెడ్ ఓపెన్ చేయాలా, అది ఇరిగిపోయినా హెడ్ అయితే ఓపెన్ చేయాలా. థ్రెడ్స్ అంటే మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు ఈ థ్రెడ్స్ వెళ్ళి అందులో ఫిక్స్ అవుతాయి ఇక థ్రెడ్ ఉంటుంది, అది ఇన్సైడ్ థ్రెడ్ బాడీకి. సో అవి పోయినా స్లిప్ అయిపోయినా సరే ఇబ్బంది. అందుకని స్లిప్ అవ్వకూడదు, ఇరగకూడదు అనుకుంటే మ్యాక్సిమం ఇరగవు, స్లిప్ అవుతుంది. సో దాని గురించి మీరు ఏం చేయాలంటే ఈక్వల్గా సరిపడా టైట్ వేయాలి. సో దగ్గరికి వెళ్ళింది టైట్ వేసేద్దాం. సో ఇప్పుడు చూడండి, నేను ఇందాక ఇది ఇప్పుడు క్రాస్ ఉంది కదా, ఇందాక నాకు ఇది స్ట్రైట్ ఉంది. స్ట్రైట్ ఉన్నప్పుడు ఈ స్ట్రైట్ నుంచి కొంచెం అది చేస్తే లూజ్ అయింది. ఇప్పుడు నేను కూడా అంతే, ఈ క్రాస్ పెట్టి జస్ట్ టైట్ అంతే. ఇంకా టైట్ అవుతుంది అదిగో, బట్ నేను ఇంకా టైట్ ఏమో సరిపోతుంది, ఇదే టైట్ డన్ అనమాట. సో ఇంకా నేను వెంటనే అడాప్టర్ అయితే పెట్టేస్తాను. క్లోజ్. కొత్త ప్లగ్ కాబట్టి టైట్ ఉంది, చూసారా మీరు, చాలా టైట్గా వెళ్ళింది కొత్త ప్లగ్ కాబట్టి. ఇప్పుడు పెట్రోల్ తీసుకోండి, పెట్రోల్ తీసుకొని ఇందులో అయితే కొంచెం చేయండి, స్ప్రే చేయండి, ఎందుకంటే ఉన్నది మొత్తం పోతుంది. సో మడ్ ఏదైనా ఉంటే దాన్ని ఇట్లా క్లీన్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా డస్ట్ ఏం లేని ఒక వైట్ కాటన్ క్లాత్ అయితే తీసుకోండి. సో ఎంత క్లీన్ ఉంటే అంత మంచిది. చూసారు ఇక్కడ డస్ట్, ఇదిగో మడ్ ఉంది చూడండి, ఇక్కడ చాలా మడ్ ఉంది, మీకు కనిపిస్తుందా? ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నా, మడ్ అయితే ఉంది ఇక్కడ. సో మడ్ మొత్తం క్లీన్ చేద్దాం, డస్ట్ ఏమి వెళ్ళకుండా. సో సారీ, కెమెరా పద్దాక అటు ఇటు తిప్పుతున్నాను, ఏమనుకోకండి. కుదిరినంత మట్టుకి మంచి క్లాత్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. చూసారా ఎంత మడ్ ఉందో? ఇదంతా ఏంటంటే ఇంజిన్ ఆయిల్లో ఉన్న వేస్ట్ అంతా ఇట్లా మడ్ కింద ఉండిపోతుంది. బేసిక్గా కొత్తది వీళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇంజిన్ ఆయిల్ అనేది కొత్తది ఫిల్టర్లో పోసి చాలామంది అంటే సర్వీస్ చేసేటోళ్ళు ఎవరైనా సరే కొత్తది పోస్తారు. సో అంత నీడేం కాదు. సో ఇందులో ఇంజిన్ ఆయిల్ అనేది పోస్తారు, అంత నీడేం కాదు. ఎందుకంటే వన్స్ మనం ఇంజిన్ ఆయిల్ పోసి స్టార్ట్ అయినాక పంప్ చేస్తుంది, ఇంజన్లో ఉన్న పంప్ ఇంజిన్ ఆయిల్ని ఇందులోకి ఆటోమేటెడ్గా ఫుల్ అయిపోతుంది అన్నమాట. మేక్ షూర్ మీరు ఇంకొకసారి ఫిట్ చేసేటప్పుడు చూసుకోండి సైజ్ అంతా కరెక్టా కాదా అని చెప్పేసి. సో ఇది సేమ్. అండ్ అంతేకాకుండా ఇది మీకు దొరకకపోతే బయట NS200 ఉంది కదా, సో దాని ఆయిల్ ఫిల్టర్ ఇది సేమ్ సైజెస్ అనమాట. ఇది యాక్చువల్లీ NS200 ఆయిల్ ఫిల్టరే, 390 అయితే కాదు, షోరూంలో తీసుకోవాలి నేను దీన్ని. సో ఇప్పుడు దీన్ని మీరు ఏం లేదు ఇట్లా పుష్ చేసేయడమే, రైట్. మీకు సెంటర్ అయిందా లేదనేది ఇట్లా ఊగుతుంది అనమాట. అండ్ తర్వాత ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ కూడా క్లీన్ చేద్దాం, కొంచెం మడ్ అయితే ఉంది. బేసిక్గా ఏంటంటే ఏమైనా ఇంజిన్ ఆయిల్స్ కానీ వాటర్స్ కానీ యూజ్ చేసేటప్పుడు ఈ ఓరింగ్స్ ఉంటాయి, ఈ ఓరింగ్స్ చాలా కేర్ఫుల్గా మీరైతే యూజ్ చేయాలా. ఇందులో చాలా మడ్ ఉంది, మడ్ తీస్తా అప్పుడు చూడండి. సో ఇది మడ్, ఇదంతా మడ్ అనమాట. ఇట్లాంటి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఇదంతా ఇందులోనే ఉందనుకోండి, కొత్త ఇంజిన్ ఆయిల్ పోసినా యూజ్ ఉంటుంది అనమాట. ఈ మడ్ అంతా మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంది. అంతా నాకు అంత నచ్చదు, ఏది చేసినా సరే కరెక్ట్గా ప్రాపర్గా చేయాలి. ఈ ఓరింగ్స్ మాత్రం జాగ్రత్త, ఓరింగ్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకండి, ఎందుకంటే దీనికి కష్టం దొరకవు మనకి. షోరూమ్కి వెళ్ళాలా, అక్కడ చిన్న స్పేర్స్ బయటకి ఇవ్వరు, అంత ఇబ్బంది ఉంటుంది.
అండ్ చాలామంది ఏం చేస్తారో తెలుసా, లుక్ ఉండడం కోసం ఈ క్యాప్ ఉంది కదా, సో ఈ క్యాప్ బయట అమ్ముతారు అనమాట ఆన్లైన్లో 700 800కి. ఇది తీసి ఏంటంటే ఇది ఈ కలర్ ఆరెంజ్ కలర్లో వస్తుంది, ఇక్కడ పెడతారు. అంత అవసరమే ఉంది భయ్య. దీనికి చక్కగా ఆరెంజ్ స్టిక్కర్ చేసుకోవచ్చు, ర్యాప్ ఆర్ ఆరెంజ్ పెయింట్ వేసుకున్న సేమ్ అంతే అయిపోతుంది. దానికి కోటెడ్ స్టిక్కర్స్ ఉంటాయి, అవి వేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఫేసింగ్ అనేది క్లియర్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫేసింగ్స్ ఈ ఫేస్ అండ్ ఈ ఫేస్ కూడా నేను ఇది ఆల్రెడీ క్లీన్ చేసాను, ఈ ఫేస్ మొత్తం. సో ఒకసారి చేసి, సో ఇప్పుడు నేను ఇంకా దీని మీద క్లాత్ అయితే ఏం పెట్టను, ఎందుకంటే క్లాత్ పెడితే మళ్ళీ క్లాత్కున్న పార్టికల్స్ ఇక్కడ అంటుకుంటాయి. సో ఇప్పుడైతే పెట్రోల్ పోసాను. సో ఇది ఇట్లా కొంచెం దులిపేస్తే ఆ పైన ఏమన్నా ఉంటే పోతుంది. అండ్ దీన్ని మనం డైరెక్ట్ తీసుకెళ్ళి ప్లేస్ చేయడమే. మేక్ షూర్ ఆయిల్ ఫిల్టర్ అని నేమ్ ఉంటుంది దీని మీద, అది పైకి ఉండాలి. సో ఇట్లా రైట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏ బౌల్స్ మనం ఎక్కడ ఓపెన్ చేస్తున్నామైతే కరెక్ట్గా చూసి ఓపెన్ చేయండి మీరు. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, ఏ బోల్ట్ అయినా సరే మీరు ఓపెన్ చేసి పెట్టేటప్పుడు బోల్ట్కి లూబ్రికేషన్ ఉండాలా. సో మనకి వాటర్ ఎట్లా అవుతాయో బండికి, ఇంజన్కి పెట్రోల్ ఎట్లా కావాలో, ఇంజన్కి ఇంజన్ ఆయిల్ ఎట్లా కావాలో, బోల్ట్స్ థ్రెడ్ ఉన్న ఏదైనా సరే బోల్ట్. ఇప్పుడు ఆయిల్ మనం ఇట్లా పెట్టడం వల్ల ఏంటో తెలుసా యూజ్. సో ఇప్పుడు నేను ఆయిల్ ఉంది, ఇంజన్ ఆయిల్ కొత్తది మీకు అవైలబుల్ అయితే పాతదైనా సరే, సో ఇట్లా డిప్ చేసి పెడితే ఏమవుతుందంటే ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది అండ్ వాటర్ పడుతూ ఉంటాయి బయట. సో ఇదంతా ఏమైతుందంటే లోపల రస్ట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేసేటప్పుడు బయటికి ఈజీగా రావన్నమాట, ఫుల్ టైట్ ఉంటుంది. ఇంకా గట్టిగా ఓపెన్ చేసి ఇరిగిపోతాయి బౌల్స్ అనేది మొదలకి. సో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఏ బోల్ట్ నట్టు ఓపెన్ చేసినా సరే దానికి ఇట్లా ఆయిల్ పెట్టడం అనేది మర్చిపోకండి. కొత్తదే పెట్టాలనే రూల్ లేదు, పాతదైనా పర్లేదు అనమాట. సో నేను రెండింటిని డిప్ చేస్తాను, కొత్త ఇంజన్ ఆయిల్లో ప్లేస్ చేస్తాను. ఇంకా ఇవి కూడా ఎక్కువ ఓవర్ టైట్ చేయమాకండి, ఏదైనా సరే ఓవర్ టైట్ చేయమాకండి. ఏదైనా సరే ఓవర్ టైట్ అయితే ఇరిగిపోతుంది. బేసిక్గా నా దగ్గర దేనికి ఎంత టైట్ వేయాలో న్యూటన్ది రెంచ్ కొందామని నా దగ్గర లేదు, కొనాలా దాన్ని, తర్వాత కొంటా ఫర్దర్గా. ఖచ్చితంగా అయితే కొనాలి ఇదొక ఎల్కి. ఈసారి అయితే నేను రెండు ఒకటే సైజ్ బౌల్స్ అయితే ఎల్కీలు అయితే బౌల్స్ అయితే వేస్తాను. అదొకటి ఇదొకటి అంటే సపరేట్ టూల్ ఒకటి ఎక్స్ట్రా అవుతున్నట్టే. సో ఎనఫ్. ఇంకోటి ఏంటంటే ఓరింగ్స్ ఏమైనా ఉంటాయి చూసారా ఇట్లా, అక్కడ ఎక్కువ టైట్ కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే అదే కాస్తుంది. ఇదేంటంటే జస్ట్ ఊడిపోకుండా మనం టైట్ వేస్తే సరిపోతుంది. రైట్. ఇట్లాంటి చిన్న చిన్న థ్రెడ్స్ ఏంటి, చిన్న చిన్న సైజ్ బౌల్స్ థ్రెడ్స్ ఈజీగా పోతూ ఉంటాయి. సో అది ఒకటి జాగ్రత్త మీరు చూసుకోవాలి. అండ్ అంతే, మనమైతే తీసేసాం. ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తాం అండ్ దెన్ ప్లగ్ అవుట్ చేంజ్ చేస్తాం. అండ్ ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇటు సైడ్ అండ్ అటు సైడు ఫిల్టర్స్ ఉన్నాయి కదా చిన్నవి, సో డ్రై చేసే బౌల్స్కి, అవి కూడా తీసి పెట్రోల్లో క్లీన్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా ఒకసారి పెట్రోల్ పోస్తే గేజ్ ఇది మంచి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది కూడా మార్చుకోవచ్చు ఈజీగా, బట్ నాకు ఇక్కడ దొరకడానికి లేదు, అందుకే మార్చడం కుదరట్లేదు. ఎప్పుడన్నా ఈ గ్లాస్ దొరికితే వెంటనే మార్చేస్తాను, ఎందుకంటే బాగా పాతది అయిపోయి కనిపించట్లా ఇదైతే. సో పెట్రోల్తో చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇంజన్. పెట్రోల్ అంటేనే నీట్గా అయిపోతుంది పెట్రోల్ పెడితే. ఓకే, క్లీనింగ్ అనేది తర్వాత చేసుకోవచ్చు మనం. ఈ క్యాప్ని ఓపెన్ చేద్దాం, ఫిల్ చేసేటప్పుడు ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే ఆ ఫిల్టర్స్ తీసేసి క్లీన్ చేద్దాం. కదా ఈ 2 ఫిల్టర్స్ని, బౌల్స్ అండ్ ఫిల్టర్స్ని కూడా పెట్రోల్తో క్లీన్ చేద్దాం ఇప్పుడు. Who are you and you are not the one in your way, and
సో ఫిల్టర్స్ అయితే క్లీన్ అయిపోయినాయి, ఫిల్టర్స్ అండ్ బోల్ట్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా చక్కగా. సో బోల్ట్స్ అన్నీ నీట్గా క్లీన్ అయినాయి. సో ఇప్పుడైతే టైట్ చేసేయాలా. ఇది వచ్చేసి 18 mm అండ్ ఇంకొకటి చిన్నది ఉంది చూసారా ఇంకో బోల్ట్, అండ్ ఇది వచ్చేసి 13 mm అనమాట. సో ఇప్పుడైతే టైట్ చేసేద్దాం. అంతా ఓకే ఉంది, కానీ బోల్ట్ టైట్ వేసేటప్పుడు అయితే బోల్ట్ అయితే ఇరిగిపోయింది, అంటే క్రాక్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే ఇక్కడ దొరకదు అది. ఇప్పుడైతే ఆయిల్ ఫిల్ చేద్దాం. ఫిల్ చేసి ఎట్లా ఏంటి కారుతుందా లేదా అనేది చూద్దాం. కారితే వేరే దాంట్లోకి ట్రై చేసి అప్పుడు మళ్ళీ కొత్త బోల్ట్ అయితే వేయాలి. సో క్రాక్ కొంచెం వచ్చింది, ఆ క్రాక్ చూపిస్తా. సో క్రాక్ చూడొచ్చు మీరు ఇక్కడ, బోల్ట్ క్రాక్ జూమ్ చేస్తే క్లారిటీ తగ్గుద్దేమో. అదిగో క్రాక్ కనిపిస్తుందా, కొత్తగా ఉంది చూడండి అక్కడ క్రాక్ పగిలింది, క్రాక్ వచ్చింది. చూద్దాం తర్వాత. అయితే ముందైతే ఇంజన్ ఫిల్టర్ మ్యాక్సిమం కారదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫిల్టర్ ఉంది అండ్ దీనికి ఓరింగ్ కూడా ఉంది కాబట్టి కారదు. కారకపోతే వెళ్ళను గుడ్, నెక్స్ట్ సర్వీస్ అప్పుడైతే మార్చుకుంటా. సారీ గైస్, ఇక్కడ వాయిస్ అయితే మిస్ అయింది అనమాట. ఎందుకు మిస్ అయిందో లేదు, సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇదైతే మోతూల్ ఆయిల్ అనమాట. ఇది ఫిల్ చేసేస్తున్నాను. ఇది చెప్పా కదా నాకు 1200 పట్టింది అరౌండ్. అండ్ మోతూర్లో ఇంకా స్పెషల్ ఏంటంటే, సో మనం ఇక్కడ లాక్ ఉంటుంది, ఇప్పుడు ఓపెన్ చేస్తా చూడండి. ఆ లాక్ ఓపెన్ చేస్తే క్యాప్ లాగా పైకి వస్తుంది. సో ఆ పైకి వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ క్యాప్ మూతలు ఎందుకు ఇస్తుంది అంటే, ఏదైనా సరే బాటిల్ అట్లా హోల్ దగ్గరలోనే బెండ్ అవ్వదు అనమాట, ఎక్కువ వేస్ట్ కింద పోతూ ఉంటుంది. సో అట్లా పోకుండా ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక సీల్ ఉంటుంది. సో సీల్ ఇచ్చాక ఇప్పుడు వచ్చింది చూసారా, అట్లా వస్తుంది. దాన్ని మనం ఈజీగా అంటే వంపుకోవచ్చు అనమాట, అంటే ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేయడానికి ఇట్లా వంపుతాం కదా, అప్పుడు ఎక్కువ పోకుండా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి, మొత్తం అయితే ఫిల్ అయిపోయింది, కనిపిస్తుందా రెడ్ ఇక్కడ. సో ఇంకా కొంచెం ఉంది, అండ్ దీనికంటే ఇంకా కొంచెం తగ్గొద్దు అనుకున్నాను, ఎందుకంటే స్టార్ట్ చేసాక ఈ ఫిల్టర్లోకి వెళ్ళాలి, అటు ఫిల్టర్లోకి బుడ్డ ఫిల్టర్స్లోకి వెళ్ళి హెడ్లోకి వెళ్ళి మొత్తం అయ్యేటప్పుడు ఇంకా కొంచెం లెవెల్ అయితే తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు బ్యాక్ స్టాండ్ మీద ఉంది కదా, ఈ స్లాంట్ ఉన్న వల్ల ఇంజనీర్ కొంచెం ఇటు వెళ్ళి ఉంటుంది. సో చూద్దాం, ఒక 2 days తిరిగాక ఎట్లా ఉందని తెలియచ్చు. సో ఇదైతే పేపర్ అనమాట, ఇక్కడ పీవీసీ పేపర్ అని ఉంటుంది మా దగ్గర, అది పెట్టా. సో మీ దగ్గర ఇది కానీ లేకపోతే ఏదైనా అట్ట కానీ అట్ట పెట్టుకోవచ్చు, అది ఇట్లా గరాటాలాగా ఫోల్డ్ చేసి పెడితే ఆయిల్ అనేది పోకుండా ఉంటుంది. ఇది కూడా వాయిస్ ఓవరే, ఈ చిన్న బిట్ కూడా వాయిస్ అనేది మిస్ అయింది. సో అందుకని వాయిస్ ఓవర్ చేస్తున్నా, సారీ ఏమనుకోకండి. అండ్ మొత్తం ఫిల్లింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. కానీ ప్రజెంట్ అయితే ఫ్యూల్ ట్యాంక్ పెట్టలేదు కాబట్టి స్టార్ట్ చేయడం కుదరదు. సో మనం ఫ్యూయల్ మొత్తం ఫ్యూయల్ ఫిల్టర్, ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రేడియేటర్ ఒకటి క్లీన్ చేయాలి కదా, అదొకటి అంటే ఫ్లష్ చేసి అది ట్రై చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఒకటి, అంటే ఎయిర్ ఛాంబర్ మొత్తం అనమాట. సో పద్దాక ప్రతి వీడియోలో ఎయిర్ ఛాంబర్ అది ఇది అని చెప్తున్నాను. ఈ రిజర్వాయర్ కూడా క్లీన్ చేయాలి గట్టిగా. నెక్స్ట్ రేడియేటర్, నెక్స్ట్ ఎయిర్ ఛాంబర్. ప్రతి వీడియోలో నెక్స్ట్ అంటున్నా అని చెప్పేసి అయితే ఏమనుకోకండి. సో లేట్ అవ్వకుండా, అంటే ప్రతిదీ అర్థమయ్యేలాగా ఎక్కువ లెంత్ పెట్టకుండా వీడియో అయితే చేస్తున్నాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.